ఒక దేవాలయం ఉంది. అక్కడ స్వామివారికి ప్రతిరోజు అభిషేకం తర్వాత చెమటలు పడతాయి. ఇది కేవలం నమ్మకమా? లేక నిజంగా జరిగే అద్భుతమా? ఇది ఆంధ్రప్రదేశ్లోని కదిరిలో ఉన్న శ్రీ ఖద్రి లక్ష్మీ నారసింహస్వామి టెంపుల్ రహస్య కథ. భక్తులారా, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శ్రీ ఖద్రి లక్ష్మీ నారసింహస్వామి టెంపుల్ భక్తులకు అండగా నిలిచే దేవాలయం మాత్రమే కాదు. అది ఒక శక్తి, ఒక విశ్వాసం, ఒక దైవ సాక్ష్యం. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన అవతారాల్లో ఒకటి నారసింహ అవతారం. అర్ధ మనిషి, అర్ధసింహం. ఈ రూపం వెనుక ఒక గొప్ప కథ ఉంది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మా నుండి వరం పొందాడు. ఆ వరం వల్ల అతడిని ఎవరూ చంపలేరు. కాని అతని కుమారుడు ప్రహ్లాద్ మాత్రం ఎల్లప్పుడూ విష్ణు నామస్మరణలో ఉండేవాడు. కోపంతో ఉన్మత్తుడైన హిరణ్యకశిపుడు తన కుమారుడినే చంపాలని ప్రయత్నించినప్పుడు ఒక స్తంభం నుండి వెలిసిన ఆ దివ్యరూపం, అదే నరసింహుడు. ఈ కదిరి క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ స్వామి ఖాద్రీ చెట్టు వేర్ల నుంచి స్వయంగా వెలిసిన స్వయంభూ. అందుకే ఈ ప్రాంతానికి ఖాద్రి అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామి రూపం అష్టభుజ నరసింహుడు 8 చేతులతో హిరణ్యకశిపుడిని చీల్చుతూ దర్శనమిస్తాడు. పక్కనే భక్తుడు ప్రహ్లాదుడు చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపిస్తాడు. ఈ దేవాలయంలో జరిగే అద్భుతం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతిరోజు అభిషేకం చేసిన తరువాత స్వామివారి విగ్రహానికి చెమటలు పడుతాయి. ఇది భక్తులకు ఒక దివ్య సాక్ష్యం, స్వామి జీవంతో ఉన్నట్టు అనిపించే అనుభూతి. ఈ దేవాలయం ప్రాంగణంలో పవిత్రమైన పుష్కరిణి ఉంది. అలాగే భృగు మహర్షి తీర్థం, పాలబావి వంటి తీర్థాలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. దేవాలయ రథం దక్షిణ భారతదేశంలో అత్యంత భారీ రథాలలో ఒకటి. ఈ దేవాలయం చరిత్ర విజయనగర సామ్రాజ్య కాలానికి చెందినది. విజయంగర ఎంపైర్ రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. రంగమంటపంలో రామాయణం చిత్రాలు, లక్ష్మీ మండపంలో భాగవతం కథలు. అద్భుతమైన శిల్పకళ చరిత్రను జీవంతో చూపిస్తుంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కష్టాలను తొలగించే దేవుడు. ఎవరు ఇక్కడ భక్తితో ప్రార్థిస్తే వారి బాధలు, పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ధర్మాన్ని రక్షించడానికి దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.